ఈరోజు బొబ్బిలి ప్రధాన అంశాలు మనం చూస్తే సమస్యలతో బేజారు అంటూ మౌలిక సదుపాయాలు కరువు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాయుడు కాలనీలో మట్టి రహదారులే దిక్కు అంటున్నట్టుగా ఇక్కడ మనం ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం. బొబ్బిలి పట్టణంలోని శివారం ప్రాంత వాసులు సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. రహదారులు, కాలువలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చినుకు పడితే మునిగిపోయే రహదారులు, బురదతో చిత్తడిగా కనిపించే మట్టి రోడ్లు, దుర్గంధం వెదజల్లే కాలువల మధ్య నివాసం ఉంటున్నారు. ఏటా బడ్జెట్లో సుమారు 7 కోట్ల నిధులు పలు రకాల అభివృద్ధి పనులకు కేటాయిస్తున్న ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు అన్నట్టుగా మనం ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతి ఏటా 7 కోట్ల రూపాయలతో మున్సిపల్ నుంచి వస్తున్నా సరే ఆశించిన అభివృద్ధి అయితే కనిపించడం లేదు అని ప్రజలైతే మాత్రం ఆవేదన చెందుతూ ఉన్నారు. అలాగే గొంతు తడవడం లేదు అంటూ పట్టణంలో చాలా ప్రాంతాలకు తాగునీటి పైప్ లైన్ లేవు. ఇంద్రమ్మ కాలనీ, కంచర వీధి, జగనన్న కాలనీ, రాజ్మహల్, రాజనగర ప్రాంతాల్లో పైప్ లైన్ లేవు. ఇక్కడి వారికి తాగునీటికి ట్యాంకర్లే దిక్కు. చేసేది లేక కొంతమంది సొంతంగా తీర్చుకున్న బోర్లు నీటిని వినియోగించుకుంటున్నారు. ఏళ్లగా రక్షిత నీటికి దూరంగా ఉంటున్నారు. పైలట్ తాగునీటి పథకాలు సైతం నిర్మించడం లేదు. సువర్ణముఖి నది నుంచి పట్టణానికి తాగునీటిని తీసుకొచ్చేందుకు 94 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అవి పూర్తయితే కుళాయిలు ఏర్పాటు చేస్తామని ఏళ్లగా చెప్పుకొస్తున్నారు. ఇంతవరకు ఆయా పనులు పూర్తి కావడం లేదు. మరోపక్క వర్షం పడితే ఇందిరమ్మ, ఐటీఐ, ప్రధాన నగర, దాడితల్లి కాలనీలో పాత బొబ్బిలి జలమలమవుతూ ఉన్నాయి. రహదారులపై ఎక్కడికక్కడే నీరు నిల్వ ఉంటున్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా బొబ్బిలి పట్టణంలో తాగునీరు సమస్య వెంటాడుతూనే ఉంది. ఏళ్ల తరబడుతున్నా సరే సమస్యలు అయితే మాత్రము పూర్తి స్థాయిలో ఎప్పటికీ కూడా పరిష్కారం జరగడం లేదు. ఎందుకు అంటే అది ప్రజాప్రతినిధులు తప్ప లేకపోతే అధికారులు తప్ప అని ప్రజలైతే మాత్రము తలకాయలు పట్టుకున్నట్టుగానే ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం నాయుడు కాలనీ మనం చూస్తూ ఉన్నాం. మట్టి రహదారులతో పక్కా భవనాలు ఉండేటప్పుడు ఖచ్చితంగా రహదారులుగా అనేది ఖచ్చితంగా వేయవలసిన బాధ్యత మున్సిపల్ వాళ్ళకే ఉంటుంది. అయినా సరే ట్యాక్స్ రూపంలో ఇంత అపార్ట్మెంట్లుగా పర్మిషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఎందుకు అక్కడ రహదారులు వేయడం లేదు? ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చిన్నపిల్లలు పూర్తి స్థాయిలో ఇది ఒక పక్కా భవనాలతో పూర్తిగా ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. అలాగే మున్సిపల్ వారు కూడా పూర్తి స్థాయిలో ప్లాన్ అప్రూవల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉంటే కొన్నింటి దగ్గర అయితే మాత్రం తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి అయితే మాత్రం చాలా దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రహదారులు ఎక్కడ పెడితే అక్కడ పూర్తిగా నిర్మాణం కావడం లేదు. చినుకు పడితే చాలు పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమలం అవుతూ పూర్తి తీవ్ర దిగ్భ్రాంతిలోనే ఉంటుంది బొబ్బిలి పట్టణం అనేది. అయితే ఇది ఎందుకు గత అధికారులు కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు కానీ ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా దీన్ని ముఖ్యంగా పట్టించుకోవడం లేదు. ఇన్ని కోట్ల ప్రతి ఏటా కూడా 7 కోట్ల నిధులతో పలు రకాల అభివృద్ధి పనులు కేటాయిస్తూ ఉన్నట్టుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది కనిపించడం లేదు అని ఇక్కడ మనం తెలుస్తూ ఉంది. అయితే మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తున్నారో మనం ఒకసారి చూద్దాం. శివార ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘటనలతో రహదారులు, కాలువలు, కొన్ని చోట్ల తాగునీటి పైపు లైన్ పనులకు ప్రతిపాదించాం. సుమారు 5 కోట్లు కేటాయించాం. ప్రాధాన్యత క్రమంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పురపాలక కమిషనర్ బొబ్బిలి ఇక్కడ రామలక్ష్మి చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా ప్రతిపాదనలన్నీ కూడాను ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం. ఒక నివేదిక తయారు చేస్తూ ఉన్నాం అని వేల కోట్ల రూపాయలన్నీ కూడాను అసలు ఎటు మళ్ళుతూ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ కూడా తప్పిదం ఎవరిది? అధికారులదా, ప్రజాప్రతినిధులదా? ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలైతే మాత్రం గమనిస్తూనే ఉన్నారు. సరే ఇది 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది కదా, ఎలక్షన్ని పక్కన పెట్టేసి. కానీ ఇప్పుడు ఉన్న అధికార యంత్రాంగం కూడా గత ప్రభుత్వం లాగానే ఇక్కడ తూతు మంత్రంగా వెళ్తే మాత్రం ప్రజలందరూ కూడాను చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.